నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చిన నలుగురికి తెలియకూడదని లోపలే ఏడుస్తాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు, దర్శకుడైన భాగ్యరాజ్ విషయమే. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొనింది. లెజెండరీ డైరెక్టర్ భారతిరాజా కన్నుమూసి 20 రోజులు కూడా ముగియకముందే ఆయన శిష్యుడు, ఒకప్పటి స్టార్ హీరో మరియు డైరెక్టర్ అయిన భాగ్యరాజ్ మరణించడంతో ఈ వార్త విన్న సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. భాగ్యరాజ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా దర్శకుడిగా, అద్భుతమైన స్క్రీన్ ప్లే రచయితగా, సంగీత దర్శకుడిగా భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇలా ఒక వెలుగు వెలిగిన భాగ్యరాజ్ని తన మొదటి భార్య మరణం విషయంలో కొంతమంది అతన్ని ఇప్పటికీ నిందిస్తూనే ఉంటారు. ఎందుకంటే భాగ్యరాజ్కి తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాకపోయినా వేరే భాషల నుండి హీరోయిన్స్ని తీసుకొచ్చి వారితో మూవీస్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే తన రెండో భార్యగా ఉన్న పూర్ణిమని మొదటిసారి కలిసినప్పుడు ఆమె ఉత్సాహంగా ఇంగ్లీష్లో మాట్లాడితే భాగ్యరాజ్ మాత్రం ఓకే సీయూ అని చెప్పి వెళ్ళిపోవడంతో భాగ్యరాజ్ చాలా పొగరున్న మనిషి అని పూర్ణిమ అనుకోవడం. అలా కొన్ని నెలల తర్వాత భాగ్యరాజ్ డార్లింగ్ సినిమా కోసం కొత్త హీరోయిన్ని వెతుకుతున్నప్పుడు పూర్ణిమ గుర్తొచ్చి ఆమెను పిలిచి కథ చెప్పగా ఆ సమయంలో పూర్ణిమ మొదటి మీటింగ్ గురించి అడగడం. అందుకు భాగ్యరాజ్, మీరు మాట్లాడిన ఇంగ్లీష్ నాకు సరిగ్గా అర్థం కాలేదు, అందుకే ఆ పరిస్థితిని మేనేజ్ చేయడానికి అలా చెప్పాను అని నిజాయితీగా ఒప్పుకోవడంతో అప్పటి నుండి ఇద్దరి మధ్య అపార్థం తొలగిపోయి మంచి స్నేహం ఏర్పడింది. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక అలా అప్పటికే భాగ్యరాజ్ ప్రవీణ అనే హీరోయిన్ని పెళ్లి చేసుకోగా వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడే పూర్ణిమ తరచూ భాగ్యరాజ్తో తన ఇంటికి వెళ్లడం మొదలెట్టింది. దీంతో భాగ్యరాజ్కి అతని భార్య ప్రవీణకి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయని, అంతేకాకుండా భాగ్యరాజ్ ప్రవీణ పెళ్లి రోజు, పూర్ణిమ పుట్టినరోజు ఒకే రోజు కావడంతో భాగ్యరాజ్ పూర్ణిమకి కాస్త సన్నిహిత్యంగా ఉండేవాడని అప్పట్లో మీడియాలో మరియు షూటింగ్ సెట్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇక అలా ఉన్నట్టుండి భాగ్యరాజ్ భార్య ప్రవీణ అనుమానాస్పదంగా మరణించడంతో అందరూ భాగ్యరాజ్ వల్లే ఆమె ఈ లోకంలో లేకుండా పోయిందని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. అందుకు తోడు తన భార్య మరణించిన కొన్ని నెలల్లోనే భాగ్యరాజ్ పూర్ణిమని పెళ్లి చేసుకోవడంతో ప్రవీణ పరిస్థితికి భాగ్యరాజ్ పూర్ణిమనే కారణమని అందరూ విమర్శించడం మొదలెట్టారు. అసలు భాగ్యరాజ్ మొదటి భార్య మరణం వెనుకున్న రహస్యం ఏంటి? భాగ్యరాజ్ ఉన్నట్టుండి మరణించడానికి గల కారణాలేంటి? నిరుపేద కుటుంబంలో పుట్టిన భాగ్యరాజ్ కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? తన కొడుకు వల్లే భాగ్యరాజ్ ఆరోగ్యం పాడైపోయిందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కృష్ణస్వామి భాగ్యరాజ్ అలియాస్ కే భాగ్యరాజ్. ఇతను 1953 జనవరి 7న తమిళనాడులోని గోబిచెట్టుపాలెంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణస్వామి, తల్లి అమరావతి. ఇతనికి సెల్వరాజ్, ధనరాజ్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక ఇతని తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళగా అలా వచ్చిన డబ్బులతో తమ పిల్లలకి 3 పూటలా భోజనం పెట్టలేని పరిస్థితి ఉండేది. అలా చిన్నప్పటి నుండి పేదరికంలోనే పుట్టి పెరిగిన భాగ్యరాజ్ తను ఎలాగైనా ఎంజీఆర్లా పెద్ద నటుడై బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ చూడ్డానికి కాస్త చామన్ చాయ్ కలర్లో ఉండి పొట్టిగా ఉన్న భాగ్యరాజ్ని అందరూ వెక్కిరించడంతో దాన్ని అవమానంగా భావించిన భాగ్యరాజ్ యాక్టర్గా కాకుండా భారతిరాజాలాగా డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే భాగ్యరాజ్ తన స్కూలింగ్ని వెల్లన్కోయిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న భాగ్యరాజ్ తరచూ స్టోరీలని రాసుకొని చెన్నైకి వెళ్లాలనుకున్నాడు. అలా ఇంటర్ పూర్తవ్వగానే చదువుల్ని కంటిన్యూ చేయలేక ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా చెన్నైలో జాబ్ దొరికిందని అబద్ధం చెప్పి మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. అలా ఎప్పుడైతే మద్రాస్లో దిగాడో భాగ్యరాజ్ వెంటనే మూవీ ఆఫీస్కి వెళ్ళి తను రాసుకున్న స్టోరీస్ని చెప్పి ఛాన్స్లు అడుగుతూ ఉండేవాడు. ఇక అలా తను చెప్పే స్టోరీస్ బాగున్నా తనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో భాగ్యరాజ్కి ఛాన్స్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. అలా 2 సంవత్సరాలు గడవగా తనకి తెలిసిన ఒక వ్యక్తి భాగ్యరాజ్తో, నువ్వు పెద్ద డైరెక్టర్ దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే
ఖచ్చితంగా డైరెక్టర్గా ఛాన్స్ వస్తుందని చెప్పడంతో భాగ్యరాజ్ భారతి రాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా అప్పటి నుండి 3 నెలలు భారతి రాజా ఆఫీస్ చుట్టూ తిరగగా భారతి రాజాకి భాగ్యరాజ్ స్టోరీ చెప్పే విధానం బాగా నచ్చి తనని అసిస్టెంట్ డైరెక్టర్గా ఫిక్స్ చేశాడు. అలా మొదటిసారి 16 అనే మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని మొదలుపెట్టిన భాగ్యరాజ్ ఆ మూవీలో చిన్న సపోర్టింగ్ రోల్లో యాక్ట్ చేయడం గమనార్హం. అలా 1977లో రిలీజ్ అయిన 16 మూవీలో భాగ్యరాజ్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఇక అలా అప్పటి నుండి సిగపు రోజా, కిలుకు పోగుం రైలు, టిక్ 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 లాంటి సినిమాల్లో స్క్రిప్ట్ రైటర్గా యాక్టర్గా చేయడం ద్వారా ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ని సంపాదించాడు. అలా ఈ కారణంతోనే సువరిల్లద చిత్రంగల్ అనే సినిమాలో తనే డైరెక్టర్గా హీరోగా చేయడం ద్వారా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యేంతలా ఆడకపోయినా ఆ వెంటనే భాగ్యరాజ్కి బామ్మ రుక్మిణి అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. అలా ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు అందులో సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రవీణతో భాగ్యరాజ్కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరూ యాక్ట్ చేసిన బామ్మ రూపిణి మూవీ 1980లో రిలీజ్ అయ్యేంతలా ఆడకపోవడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి 1981లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఆ తర్వాత భాగ్యరాజ్ మిడిల్ క్లాస్ జీవితాల్లో జరిగే కథల్ని సినిమా కథలుగా రాసుకొని డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేయగా అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వెంటనే ఓయికై ఓసై, ఇలమై కులం, మౌన గీతాంగల్, అందయేలు నాటకాలని చేస్తూ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే డార్లింగ్ 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 మూవీలో హీరోయిన్ కోసం ముంబైకి చెందిన పూర్ణిమ జయరామ్ ని కాంటాక్ట్ అయ్యాడో అప్పటి నుండి భాగ్యరాజ్ కి పూర్ణిమకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. కానీ ఉన్నట్టుండి భాగ్యరాజ్ భార్య ప్రవీణ జాండీస్ వల్ల మరణించిందనే వార్త బయటికి రావడంతో ఆమె ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక భార్య మరణించిన కొన్ని నెలలకే భాగ్యరాజ్ పూర్ణిమాని గ్రాండ్ గా ఎంజీఆర్ చేతుల మీదుగా పెళ్లి చేసుకోవడంతో భాగ్యరాజ్ పూర్ణిమాని పెళ్లి చేసుకోవడానికే తన మొదటి భార్యని పెళ్లైన 2 ఏళ్లకే హతమార్చాడనే వార్తలు బయటికి వచ్చినా భాగ్యరాజ్ మాత్రం ఈ వార్తలపై స్పందించకపోవడంతో అందరూ వాటిని నిజమే అని నమ్మసాగారు. ఇక భాగ్యరాజ్ పూర్ణిమ అన్యోన్య సంసారానికి గుర్తుగా శరణ్య అనే కూతురు, శాంతను అనే కొడుకు జన్మించారు. ఇదిలా ఉంటే మలయాళంలో చిన్నా చితక పాత్రలు చేస్తున్న హీరోయిన్ ఊర్వశిని భాగ్యరాజ్ తమిళ్లోకి తీసుకొచ్చి ముందానే ముడుచు అనే మూవీలో ఇంట్రడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ వెంటనే ఊర్వశి ఇద్దరు అక్కల్ని కూడా భాగ్యరాజ్ తమిళ్లో పరిచయం చేయడంతో భాగ్యరాజ్ ఊర్వశి గురించి నానా రకాల వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. దీంతో భాగ్యరాజ్కి పూర్ణిమకి గొడవలు రావడంతో వేరే దారి లేక భాగ్యరాజ్ అప్పటి నుండి ఊర్వశికి సపోర్ట్ చేయడం మానేశాడు. ఇదిలా ఉంటే తన సినీ వారసుడిగా తన కొడుకు శాంతనుని తీసుకురావాలని చైల్డ్ ఆర్టిస్ట్గా వేటియం మడిచికట్టు అనే మూవీతో అరంగేట్రం చేయగా అప్పటి నుండి తన కొడుకుని హీరోగా చేయడానికి తన వంతు కృషి చేయడం మొదలెట్టాడు. అలా తన కొడుకుని లండన్లో యాక్టింగ్ కోర్సులో చేర్పించి పెద్ద ప్రొడక్షన్ ద్వారా చక్కెర కట్టి అనే మూవీతో హీరోగా అరంగేట్రం చేయగా ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యేంతలా ఆడలేదు. అయినా కూడా భాగ్యరాజ్కి ఉన్న కాంటాక్ట్స్తో మలయాళంలో ఏంజల్ జాన్, తమిళ్లో సిద్ధు +2, కండేన్, ఆయిరం విలక్కు, అమ్మవిని కైపేసి, వాయుమయ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో భాగ్యరాజ్కి తన కొడుకు కెరియర్ పై బెంగ మొదలైంది. ఇక ఈ క్రమంలోనే శాంతను యాంకర్ కీర్తనతో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ భాగ్యరాజ్కి ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక చివరికి ఒప్పుకొని 2015లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అలా అప్పటి నుండి శాంతను వెబ్ సిరీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే టీవీ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక అలా శాంతనుకి కీర్తనుకి పెళ్ళై 11 ఏళ్లైనా పిల్లలు కలగకపోవడంతో భాగ్యరాజ్ తన కొడుకు జీవితం తలుచుకొని కృంగిపోయేవాడు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో భాగ్యరాజ్ ఎంజీఆర్ ఎంఎంకే పార్టీని స్టార్ట్ చేసి 1991లో పోటీ చేయగా కేవలం 87 ఓట్లు మాత్రమే రావడంతో తన పార్టీని మూసేసి జయలలిత యొక్క ఏడీఎంకేలో జాయిన్ అయ్యాడు. అలా జయలలిత మరణం తర్వాత స్టాలిన్ యొక్క డిఎంకే పార్టీలో చేరి తన వంతు సేవలు చేస్తూ బిజీగా ఉంటున్నప్పుడే జూన్ 27న ఉదయం భాగ్యరాజ్కి హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించేలోపే తన 73వ ఏటకి మరణించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు భాగ్యరాజ్ 75 సినిమాల్లో హీరోగా, 25 సినిమాల్లో డైరెక్టర్గా చేయగా ఇతని డైరెక్షన్కి గాను 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 1 తమిళనాడు స్టేట్ అవార్డు కూడా అందుకున్నారు. ఏదేమైనా ఆ దేవుడు భాగ్యరాజ్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, గుర్తింపు కోసమైతే ఏదో ఒక గెలుపు దాకా ప్రయాణం చేస్తే చాలు. గుర్తుండిపోవాలంటే మాత్రం గెలుపుని పట్టించుకోకుండా ప్రయాణం చేస్తూనే ఉండాలి.
ఇది ఫోక్స్ భాగ్యరాజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.